విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐడ్రీమ్. బెట్టింగ్ యాప్స్ వివాదం సినీ పరిశ్రమ చుట్టూ జరిగింది. సినీ ప్రముఖుల్లో 7గురితో పాటు 18 మంది యూట్యూబర్లపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మియాపూర్ లో ఫణీందర్ శర్మ అనే వ్యక్తి కంప్లైంట్ బేస్ చేసుకుని మియాపూర్ పోలీసులు BNS 173 అండ్ 176 ప్రకారం కేసు నమోదు చేశారు. వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసే పనిలో పోలీసులు ఉంటుంటే అసలు ఇందులో ఈడీ కూడా వచ్చే అవకాశం ఉందని ఒక నిపుణులు చెప్తున్నారు. అంటే పర్టికులర్ గా కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ ఉంది కాబట్టి ఈడీ కూడా వచ్చే అవకాశం ఉంది అనే విషయం తెలుస్తుంది. అసలు ఈడీ ఎంటర్ అవుతుందా లేదా, ఈ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి కేవలం నోటీసులు ఇచ్చి ఊరుకుంటారా అనే విషయం మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు. రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు కొత్త వివాదం బెట్టింగ్ యాప్స్ వివాదం చాలా రోజులు బట్టి ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ప్రమోట్ చేస్తున్నారో అందరి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసులు కొంతమంది అరెస్ట్ చేస్తున్నారు, ముందు పిలిపించి మాట్లాడుతున్నారు. ఈ సెక్షన్ లో చూస్తుంటే 173, 176 కూడా IT యాక్ట్ కూడా పెట్టారు. కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దాదాపు 7 రానా దగ్గుపాటి దగ్గర నుండి ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ ఉన్నారు. ఈ కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ అయింది కాబట్టి వీళ్ళ మీద కేసు నమోదు చేశారు. కాబట్టి మనం అనుకున్నట్లుగా గతంలో అనుకున్నట్లుగా ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇందులో ఎంటర్ అయ్యే అవకాశం ఉందా? ఈ సెక్షన్ ప్రకారం తదుపరి చర్య ఏ విధంగా ఉండిపోతుంది? ఈడీ ఎంటర్ అయితే ఏ విధంగా ఎంటర్ అవుతుంది, తర్వాత యాక్షన్ లాగా ఉంటుంది? అంటే ఈ ఈడీ పోయే ముందు మీరు 173, 174 అంటున్నారు సెక్షన్. 173 అండ్ 176 అది నా దగ్గర లేదు. అంటే నేను వేరే ఎఫ్ఐఆర్ చూడలేదు. ఒకటి మియాపూర్ లో పెట్టిన ఎఫ్ఐఆర్ చూసాను. విజయ్ దేవరకొండ వీళ్ళందరూ ఉన్నారు. దాంట్లో ఏంటంటే 318(4) 112 BNS రెడ్ విత్ 49 BNS దాంతో పాటు సెక్షన్ 3A తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ అని ఉంటుందండి. అది 66D IT యాక్ట్ పెట్టారు. సో ఈ సెక్షన్లన్నీ 7 ఏళ్ళ లోపు శిక్ష పడేది. కాబట్టి వీటిలలో అరెస్ట్ ఉండవు, నోటీసులు, ఎంక్వైరీ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. 1 అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్ తో ప్రాబ్లం ఏంటిదంటే అండి, మన ఇండియా అంతటికి వర్తించే కాంప్రహెన్సివ్ గ్యాంబ్లింగ్ చట్టం లేదు. అంటే దీంట్లో కొంతమంది ఎస్కేప్ ఏం మాట్లాడుతున్నారంటే కొన్ని రాష్ట్రాల్లో అనుమతి ఉంది, అక్కడి నుంచి మేము కండక్ట్ చేస్తున్నామని, లేదా విదేశాల నుంచి కండక్ట్ చేస్తారు. ఇప్పుడు IPL బెట్టింగ్, ఫుట్బాల్ బెట్టింగ్ అయితే ఓకే. మనకి అమెరికాలో అయితే రాష్ట్ర చట్టాలతో పాటు ఒక ఫెడరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చట్టం కూడా ఉంటుంది. మన ఇండియాలో ప్రాబ్లం ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ చట్టం 1897 పబ్లిక్ గేమింగ్ యాక్ట్ అని ఉంటుంది. అయితే దాని ఫోర్స్ లోకి రావటం, అమలు చేయటం స్టేట్ల బాధ్యత. అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మోర్ పవర్స్ టు స్టేట్స్ గ్యాంబ్లింగ్ కి సంబంధించి. అయితే మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం, నాగాలాండ్, గోవా 3 చోట్ల పార్షల్ గ్యాంబ్లింగ్ లీగల్. కేరళ కూడా నాకు అంత ఐడియా లేదు, బట్ అంటే అందాజగా చెప్తున్నాను నేను. అయితే నిన్న మొన్న ఎవరో ఒక సెలబ్రిటీ ఎవరో మీడియాలో మాట్లాడుతూ, లేకపోతే ఆ బెట్టింగ్ గేమ్ సంబంధించి మాది ఆ రాష్ట్రంలో లీగల్, మేము అక్కడి నుంచి చేసాం అన్నారు. కానీ తప్పు అది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిక్కిం గేమింగ్ యాక్ట్ ఉంది అనుకోండి, సిక్కిం గేమింగ్ యాక్ట్ లో స్పెసిఫిక్ గా చెప్తారు ఏమని, విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ సిక్కిం అయితే మాత్రమే లీగల్, బయట రాష్ట్రాలకు వర్తించదు. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఇంకో లేకున్నా నేను చెప్పిన కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ చట్టము పబ్లిక్ గేమింగ్ యాక్ట్ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ పాత చట్టాలు ఈ ఆన్లైన్ లేదు, ఇంటర్నెట్ లేదు. సో అవేంటిది, జూద గృహాలు, జూదాలు, అర్థమైందండి, ఈ క్లబ్బులు, అడ్డాలు ఇవే ఉంటాయి అన్నమాట. అయితే తెలంగాణ గేమింగ్ యాక్ట్ లో అది యాడ్ చేశారు, ఈవెన్ సైబర్ స్పేస్ అని యాడ్ చేశారు. సో గ్యాంబ్లింగ్ అంటూ జరిగితే మీరు ఏ స్టేట్ నుంచి పెట్టి చేసినా సరే, ఎక్కడ పెట్టి చేసినా సరే, తెలంగాణ స్టేట్ వచ్చే వరకు చట్ట విరుద్ధం. ఓకే. అంటే గోవాలో కాసినో ఆన్లైన్ క్రైమ్ అండి. తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్, ఐ థింక్ ఏపీ స్టేట్ గేమింగ్ యాక్ట్ లో కూడా ఈవెన్ ఇంటర్నెట్ ద్వారా గ్యాంబ్లింగ్ ని ప్రోత్సహించిన, గ్యాంబ్లింగ్ ని ప్రమోట్ చేసిన, గ్యాంబ్లింగ్ ఆడిచ్చిన శిక్ష అని ఉంటది. సో వీళ్ళు ఆ స్టేట్ లో మేము లీగల్ అని చెప్పి ఇక్కడ అమలు చేయటం ఇల్లీగల్ ఇక్కడ తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్.
దీన్ని పోయిన తర్వాత ఇంకో ప్రాబ్లం ఏమవుద్దంటే, బెట్టింగ్ యాప్లు అంటారు కానీ నేను చూడలేదు అవి ఏం యాప్లు అనేది. మనకి గ్యామ్లింగ్ లో మీకు తెలుసు రమ్మీ లీగలు, బ్రిడ్జ్ లీగలు, సో స్కిల్ గేమ్, ఛాన్స్ గేమ్ అని ఉంటాయండి. అయితే నాకు తెలిసి డ్రీమ్ 11 అని ఒక గేమ్ ఉంటుంది, ఫ్యాంటసీ గేమ్. ఇంకోటి ఏదంటే వాటిలో స్కిల్ కూడా ఉంటది. డ్రీమ్ 11 సర్కిల్, వీటిలో స్కిల్ ఇన్వాల్వ్ అనమాట. సో అదేంటంటే కొంచెం బ్లరింగ్ అనమాట, వెదర్ అవి ఇల్లీగలా కాదా అనేది. బట్ సుప్రీంకోర్టు, హైకోర్టు రిపీటెడ్ జడ్జ్మెంట్ అంటే స్కిల్ ఇన్వాల్వ్ అయి ఉన్న వాటిని గ్యాంబ్లింగ్ అనకూడదు. రమ్మీ బెస్ట్ ఎగ్జాంపుల్, రమ్మీ ఇల్లీగల్ కాదు. సో వీళ్ళు బెట్టింగ్ యాప్లలో వీళ్ళు ఏ టైపు గేమ్ ని ప్రమోట్ చేశారు, ఇన్ఫ్లుయెన్స్ చేశారో దానిపైన ఒక డిపెండ్ అయి ఉంటది. బట్ ఇది మాకు వేరే స్టేట్ లో లైసెన్స్ ఉంది, మేము చేయొచ్చు అనేది అది తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ ప్రకారం అది కుదరదు. ప్యూర్ గ్యాంబ్లింగ్ అంటే ఛాన్స్ గేమ్ అంటారు, అదృష్టం మీదనే ఆధారపడింది అయితేనేమో గ్యాంబ్లింగ్. అవి చేస్తే మాత్రం చట్టరీత్యా నేరం. ఇప్పుడు వీళ్ళ మీదకి వచ్చేటప్పటికి వీళ్ళు ఆ 112 కానీ ఆ నేరాలు వీళ్ళు చేసినట్టు కాదండి. అంటే మనం రిపీటెడ్ గా చంద్రబాబు నాయుడు గారి కేసు, కేటీఆర్ కేసు, కవిత కేసు మాట్లాడేటప్పుడు వాళ్ళు రెడ్ విత్ 49 ఉంది చూసారా, దాంట్లోకి వస్తారు. అంటే వాటిని ఎంకరేజ్ చేయటము, వాటిని ప్రమోట్ చేయటము, దాని కిందికి వస్తారు. సో అది ఈక్వల్ టు ఆ నేరం చేసినట్టే, అంటే కుట్రలో భాగం వస్తారు. 34 అని ఉండేది గుర్తుందండి మీకు? కామన్ ఇంటెన్షన్, కామన్ యాక్షన్, అదే. లేకపోతే మనం స్కిల్ స్కామ్ కేసు, లేకపోతే ఫార్ములా ఈ రేసు, లేకపోతే వాటిలో 120B అవి. సో దీంట్లో అరెస్ట్లు ఉండవు, 41A నోటీస్ ఉంటుంది. ఇవన్నీ 7 years లోబడే శిక్షలు ఉండే చట్టాలు. సార్ వాళ్ళందరూ ఏమంటారంటే, మేము ఆల్రెడీ మా లీగల్ టీమ్ తో ఒపీనియన్ తీసుకున్న తర్వాత మేము ప్రమోట్ చేస్తున్నాం అని వాళ్ళు చెప్తుంటారు. అంటే మీకు ఈ చాలా బెట్టింగ్ వెబ్సైట్లు కూడా మీరు పోతే లీగల్ డిస్క్లైమర్ ఒకటి ఇస్తారు. మేము అంటారు ఫారిన్ జ్యూడిక్షన్ చేస్తున్నాం, మాకు లీగల్, మీరు మీది వెరిఫై చేసుకుని తెలుసుకొని పెట్టండి అని పెడతారు. ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి బాగుంటది కానీ తప్పించుకోవడానికి కష్టం. మీరు జెన్యూన్ గా ఇన్నోసెంట్ గా చేయడం వేరు, మీకు తెలిసి ఇట్లాంటివి పెట్టుకోవడం వేరు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ గేమ్స్ అన్ని కూడా సార్ సిక్కిం, నాగాలాండ్ ఆ ప్రాంతంలో ఇంప్లిమెంట్ ఉన్నా, మనం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆడితే క్రైమ్. అంటే దానికి రెండు, ఒకటి సిక్కిం యాక్ట్ మీరు తీసి చదివితే కేటగారికల్ గా చెప్తుంది, దిస్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ విత్ ఇన్ ద టెరిటరీ బౌండరీస్ ఆఫ్ సిక్కిం అని. సో తెలంగాణలో ప్రెడిక్ట్ చేస్తే కుదరదు. దానిపై నుంచి తెలంగాణ, ఆంధ్రాలు వారి గేమింగ్ యాక్ట్ అమెండ్ చేసి ఈవెన్ ఇంటర్నెట్ సైబర్ స్పేస్ అని కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇంటర్నెట్ సైబర్ స్పేస్ లో కూడా గ్యాంబ్లింగ్ యాక్టివిటీ, వేజరింగ్ యాక్టివిటీ చేస్తే క్రైమ్ అని చేశారు. కాబట్టి అది అట్లా తప్పించుకోవడం కుదరదు, కుదరదు. కాబట్టి వీళ్ళకి 41. అయితే ఈ ఆన్లైన్ గేమ్లింగ్ వాటిలో ప్రాబ్లం ఏంటిదంటే నిర్వాహకులు ఎవరు, ఆ కంపెనీ ఎక్కడుందో ఎవరో తెలియదు, కొంచెం కష్టం. కాకపోతే ఇక్కడ దొరికిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. ఈ సెలబ్రిటీస్ వరకు వచ్చే వరకు ఏమంటారు, వీళ్ళు ఇంటెన్షనల్ గా తెలిసి ఇది గ్యాంబ్లింగ్, తప్పు చేస్తున్నామని తెలిసి చేశారా లేదా అనేది కౌంట్ లోకి వస్తుంది. అయితే ఇన్నోసెంట్ గా చేసామని తప్పించుకోవడానికి కుదరదండి. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ మన క్రిమినల్ లాలో. ఏదైనా శిక్ష తగ్గించుకోవడానికి వస్తుంది. తెలియకుండా చేశారంటే 7 ఏళ్ళు వేసే బదులు సంవత్సరం వేయటం అట్లా. కానీ కొంతమంది ఎఫ్ఐఆర్ అయిందనగానే క్షమాపణలు చెప్పడం స్టార్ట్ చేశారు, అదేమన్నా ఇందులో యూజ్ అవుతుంటారు? నేను చెప్పేది అదే, ఇగ్నోరెన్స్ ఆఫ్ లాలు, క్షమాపణలు చెప్పడం ఎక్కడ పనికి వస్తాయి అంటే శిక్ష తప్పించుకోవడానికి పనికిరావు, శిక్షను తగ్గించుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. అంటే వాటిలో కొన్నిసార్లు ఆప్షన్ ఉంటది, 7 ఏళ్ల జైలు శిక్ష అప్ టు 7 ఏళ్ళు అంటారండి. 7 ఏళ్ళు అంటే మన జనరల్ గా అందరు తెలియాల్సింది అంటే క్రిమినల్ లాలో ఫిక్స్డ్ గా చెప్పారు శిక్ష అనేది, మేజిస్ట్రేట్లకి డిస్క్రిషన్ ఇస్తారు. 3 సంవత్సరాలు జైలు శిక్ష అంటే 3 ఖచ్చితంగా ఏం కాదు, 3 సంవత్సరాల వరకు 3 గంటలు వేయచ్చు, 3 నిమిషాలు వేయచ్చు, 3 నెలలు వేయచ్చు, సంవత్సరం వేయచ్చు అట్లా. సో అది తగ్గించుకోవడానికి. రెండోది వీటిలో ఏముంటదంటే జైలు శిక్ష ఆర్ ఫైన్ అని ఉంటుంది. సో అందులో తగ్గించుకోవచ్చు. ఇట్లాంటిది ఏమంటే జైలు శిక్ష బదులు 1,00,000 రూపాయలు ఫైన్ కట్టిపో, 50,000, 5,000 ఫైన్ కట్టిపోండి అని పనికి వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా 7 సంవత్సరాల లోపం వచ్చే శిక్ష కాబట్టి నోటీస్ ఇచ్చి పంపిస్తారు. అది తర్వాత ఛార్జ్ షీట్ ఇవ్వడం, అందులో శిక్ష పడతాదా లేదా ఫైన్ వేస్తారని కోర్టు నిర్ణయం ఉంటుంది. కానీ ఇక్కడ కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ వచ్చే అవకాశం ఉంటుందా?
నేను మీకు మళ్ళీ చెప్పాను, ఈడీ జ్యూరిడిక్షన్ ట్రిగర్ అయ్యేది ఒక క్రైమ్ ఎఫ్ఐఆర్ బుక్ అవుతాయి అవును. బై ఎనీ క్రైమ్ ఏజెన్సీ, ఇప్పుడు ఏసీబీ ఎఫ్ఐఆర్ ఏసీబీ కానీ, సిబిఐ కానీ, లోకల్ పోలీస్ కానీ, ఈవెన్ జిఎస్టీ కానీ, ఒక నేరం జరిగినట్టు ఒక క్రైమ్ ఎఫ్ఐఆర్ ఎక్కడ రిజిస్టర్ జరిగితే ఆ ఎఫ్ఐఆర్ లో ఈడీకి షెడ్యూల్డ్ అఫెన్సెస్ ఉంటాయండి, ఓకే. సెక్షన్లు. ఏ చట్టంలో ఏ సెక్షన్, సపోజ్ చీటింగ్ ఉంది 420, ఇప్పుడు ఐ థింక్ 318 బిఎన్ఎస్. ఇవి ద మూమెంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఆ సెక్షన్ల కింద కాగానే ఈడీకి జ్యూరిడిక్షన్ ఆటోమేటిక్ ట్రిగర్ అనమాట. సో దీంట్లో ఈ సెక్షన్లు రెండు ఈడీ షెడ్యూల్డ్ అఫెన్స్లు. అంటే ఈడీకి ఇన్విటేషన్ ఇచ్చట్లే. సో జ్యూడిక్షన్ స్టార్ట్ అయిపోయింది ఈడీకి. అయితే దీంట్లో ఏంటిదంటే ఈడీ చూసేది ఓన్లీ, మీకు మళ్ళీ రిపీట్ వినే వాళ్ళకి తెలవడం కోసం, నేరంతో సంబంధం లేదు. నేరం ద్వారా జనరేట్ చేసిన డబ్బు, ఆ డబ్బు ఎక్కడ పోయింది, ఎక్కడ వాడారు, వైట్ చేశారు, లేయరింగ్ ఇదంతా చేస్తారు, వైట్ చేయటం, ఆస్తులు గుణం చేశారు, వాటిని పట్టుకొని లాక్కొని రావటం. సో ఇప్పుడు ఈ గ్యాంబ్లింగ్ ద్వారా డబ్బు రైజ్ చేశారు అనుకోండి, డెఫినెట్ గా డబ్బులు ఉన్నాయి దీంట్లో. సో అవి ఏ ఖాతాలోకి వెళ్ళినాయి, ఆ ఖాతాలు ఎవరికి చేరినాయి, అక్కడి నుంచి ఎక్కడ పోయినాయి అనేది ఇది ఈడీ ఇన్వెస్టిగేషన్ లో భాగం. దీంట్లో ఈ సెలబ్రిటీస్ కూడా పేమెంట్లు చేసి ఉంటారు. సో వాటిని కూడా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమే. నేరం జరుగుతుంది, ఆ నేరాన్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడమో ప్రమోట్ చేయడమో చేశారు, దానికి వచ్చింది కాబట్టి అది కూడా ప్రొసీడ్ ఆఫ్ క్రైమ్ కింద లెక్క వస్తుంది. ఆ డబ్బులు కూడా జప్తు చేస్తారు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టవచ్చు, వారిని కూడా అరెస్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా బిఎన్ఎస్ఎస్ కన్నా ఈడీతోనే ఎక్కువ టార్గెట్. ఈడీ ఎప్పుడు నేను చెప్పాను కదండి, ఫైనాన్షియల్ మూలాలు ఒకటి దెబ్బ కొట్టేది, అది చాలా డేంజరస్. డబ్బులు ఉంటే మన దేశంలో అందరు చెప్తారు ఏదైనా మేనేజ్ చేసి ఏదైనా నడిపిస్తామని. అంటే అందరూ బావని ఏం చేస్తే మేనేజ్ చేస్తాం, జడ్జిని మేనేజ్ చేస్తాం, పీపీని మేనేజ్ చేస్తాం, అన్ని చేస్తాం అనుకుంటుంటారు. మీ డబ్బులే ఫ్రీజ్ అయినాయి అనుకోండి, ఏం చేయలేరు, ఆ ప్రమాదం. రెండోది ఈడీకి నేను చెప్పాను కదా, వారి ఇన్వెస్టిగేషన్ లో పోలీస్ కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి. అంటే 50 ఏ స్టేట్మెంట్ అని 50 కింద రికార్డ్ చేయాల్సింది. సపోజ్ ఇందులో సెలబ్రిటీని పిలిచారు, నీకు ఎంత డబ్బులు వచ్చినాయి, ఎక్కడ పోయినట్టు అతను ఇచ్చే స్టేట్మెంట్ 50 కింద రికార్డ్ చేస్తారు, అది అడ్మిసబుల్ ఎవిడెన్స్ అనమాట. సార్ ఫైనల్ గా చెప్పండి, ఇందులోంచి ఇప్పుడు సెలబ్రిటీస్ ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేయాలి? అంటే వాళ్ళు ఇన్నోసెంట్ గా మాకు అసలు గ్యాంబ్లింగ్ అనేది తెలియదు, ఇది లేకపోతే స్కిల్ గేమ్ ప్రమోట్ చేసామని అట్లాంటివి తప్పిస్తే ఎస్కేప్ కాలేరు. అంటే ఏదైనా శిక్షణ తగ్గించుకోవడం అవుతుంది తప్ప తప్పించుకోవడం అవుతుంది. అంటే ఇప్పుడు మన దేశంలో ఆ చార్జ్ షీట్లు పడి ట్రయల్ ఎప్పుడు జరుగుతాయో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే అరెస్ట్ లో భయం లేదు. అంటే ముందైతే మన దగ్గర ప్రొసీజర్ పనిష్మెంట్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు దీనికి 41 ఉంది కాబట్టి అది లేదు, లేదా పోలీసు వారు ఈ కేసులో కానీ నెక్స్ట్ కేసులో ఈ మధ్యన మనం ఆంధ్రాలో చూస్తున్నాం 111 బిఎన్ఎస్ఎస్ తీసుకున్నాడు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. అయితే దాంట్లో తప్పేంటిదంటే మళ్ళీ నేను చెప్తున్నానండి, ఆర్గనైజ్డ్ క్రైమ్ లో సైబర్ నేరం కూడా ఉంది. సైబర్ నేరం అంటే ఆర్థిక నేరం. నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మీ మనోభావం దెబ్బతిండము, ఇంకోటికి ఆనందం చేయటము క్రైమే, కానీ ఆర్థిక నేరం కాదు. అయితే ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వచ్చేటప్పటికి ఆర్థిక నేరం ఉంది కదా. సో ఏదైనా 111 పెట్టారు అనుకోండి, అప్పుడు నోటీస్ అవసరం లేదు, అరెస్ట్ చేసుకోవచ్చు. చేతిలో కూడా 111 పెట్టే అవకాశం ఉందంటారా? సోషల్ మీడియాలో నేను ఎవరు నన్ను అని చెప్పి 111 పెడుతుంటే ఇది నిజంగా ఆర్థిక నేరం. అందరిగా పోలీసు వారికి కూడా ఈ మెసేజ్ చేస్తున్నారు, 111 ఆర్గనైజ్డ్ క్రైమ్ లో మర్డరు, కిడ్నాప్ తో పాటు సైబర్ నేరం అని ఉంటది. సైబర్ నేరం అంటే మనోభావాలు దెబ్బతినే నేరం కాదు, ఆర్థిక నేరం ఉండాలి. అంటే ఆ సైబర్ నేరం చేసిన అతనికి ఆర్థిక లబ్ధి ఉండాలి. ఆర్థిక లబ్ధి అంటే మళ్ళీ నేను పోస్టులు పెడుతుంటే నాకు ఎవరైనా ఇచ్చారనుకోండి, సపోజ్ యూట్యూబ్ వాడు ఇస్తాడు, లేదా మీరు పార్టీకో సంస్థకు చెందిన వాళ్ళు నాతో పోస్టులు పెట్టించుకొని నాకు ఏదైనా జీతము ఏదైనా ఇస్తారనుకోండి, అదే ఆర్థిక నేరం కాదు. ఆర్థిక నేరం చేసి ఆ నేరం ద్వారా జనరేట్ అయిన డబ్బు అది ఆర్థిక నేరం. అప్పుడు 111. ఇప్పుడు మియాపూర్ కేసులో 111 కూడా పెట్టే అవకాశం ఉందంటారా, ఛాన్స్ ఉందంటారా? చెప్పేది అదేనండి, సోషల్ మీడియాకే పెట్టినప్పుడు ఇది ప్యూర్ ఆర్థిక నేరం. ఇది ఎందుకు పెట్టలేదంటారు ఇందులో? యాక్చువల్ గా లేదండి, ఓకే, బట్ పెట్టాలనుకుంటే పెట్టవచ్చు, ఛాన్స్ ఉంది.
అది పెట్టకుండా 112 పెట్టారు. అంటే మాకు ఆర్గనైజ్డ్ క్రైమ్ 2 ఉంటాయి. ఒకటి మేజర్ క్రైమ్ అంటే మర్డరు, కిడ్నాప్ ఇంక్లూడింగ్ సైబర్ క్రైమ్స్, ఆర్థిక నేరాలు. రెండో ఆర్గనైజ్ క్రైమ్ 112 బిఎన్ఎస్. అది పెట్టి ఆర్గనైజ్ క్రైమ్ అంటే పిక్ పాకెట్, బైకుల చోరీ, కారులో మీరు పర్సు కానీ ఏదైనా పెట్టిపోతే అవి కొట్టేయటము. దీంట్లో మన పోలీసు వారు ఏం చేశారంటే 111 పెట్టకుండా 112 పెట్టారు. అది 3 ఏళ్ల శిక్షే. ఎందుకు అలా పెట్టి ఉండొచ్చండి? అది మరి పోలీసు వారి సెక్షన్. ఆర్గనైజ్ క్రైమ్ అంటూ ఇందులో జరిగితే ఇందులో సైబర్ ఆర్థిక నేరం జరిగింది, లక్షల కోట్లలో జరిగింది కాబట్టి 111 వస్తుంది. 112 కాదు. 112 పెట్టి థెఫ్ట్. మీరు గ్రూప్ గా ఏర్పడి బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో పిక్ పాకెట్ చేస్తున్నారు అనుకోండి, ఆపున్న బైకులు చోరీ చేస్తున్నారు అనుకోండి, కార్లు పెట్టిన సామాను కొట్టేస్తున్నారు అనుకోండి, అది 112. అంటే మన దేశంలో విచిత్రం ఏంటంటే సోషల్ మీడియా పోస్టింగ్ ఏం అప్లికబుల్ కాని దానికి 111 బిఎన్ఎస్ పెడతారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, కోట్లలో జరిగిన వ్యవహారానికి పెట్టి ఆర్గనైజ్ క్రైమ్ పెట్టారు. పెట్టి అంటే చిల్లర నేరం. ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు గూగుల్ కొట్టి చూడొచ్చండి. 1112 పెట్టి అని ఉంటది. మీరు పెట్టి మీనింగ్ అని కొట్టండి, చిల్లర నేరం. మొత్తమే తీసుకుంటే ఈ కేసులో ఖచ్చితంగా శిక్ష నుంచి తప్పించుకోవడం అనేది కుదరదు, కానీ శిక్షను తగ్గించుకోవచ్చు అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. అంటే తెలియక చేసామంటూ వీళ్ళందరూ కూడా కొంతమంది సెలబ్రిటీస్ సెల్ఫీ వీడియో పెడుతున్నారు కాబట్టి ఫర్దర్ గా చార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టుకు వచ్చినప్పుడు ఇందులో తప్పు చేశారు కాబట్టి శిక్షను తగ్గించవచ్చు, లేదా ఫైన్ అయితే తగ్గించుకోవచ్చు, అంతేగాని పూర్తిగా ఎస్కేప్ అవడం ఇంపాసిబుల్ అంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే చార్జ్ షీట్ అంటూ వేస్తే, ట్రయల్ అంటూ జరిగితే అంతవరకు ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రమే ఉంటది. ప్రొసీజర్ పనిష్మెంట్ కూడా కాదండి, మీరు దీంట్లో ప్రొసీజర్ పనిష్మెంట్ కాదు, మీరు అర్థం చేసుకోవట్లేదు. లాటిన్ లో పాన్ అండ్ సెట్ సర్కన్సెస్ అంటారు అనమాట. అంటే రోమ్ అనేది వెనకటికి రోమ్ సామ్రాజ్యం ఉండేది కదండి. రోమ్ సామ్రాజ్యము వాజ్ రిపబ్లిక్, ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యంలో మెల్లమెల్లగా అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే నియంతలే రాజులయ్యారు అనమాట. డిక్టేటర్షిప్ చేశారు. అది చేయడానికి వారు వాడిన టెక్నిక్ ఏంటిదంటే బ్రెడ్ అండ్ సర్కసెస్ అంటారు అనమాట. బ్రెడ్ పంచి అంటే ఉచితంగా పథకాలు పంచి జనాల్ని రంజింపజేస్తూ, ఒట్టి ఉచితాలు పంచితే జనాలు డైవర్ట్ గారు, తిని మళ్ళీ ఏం జరుగుతుంది. అందుకని వాళ్ళకి డైవర్షన్ కోసం సర్కస్ కావాలి. మీకు గ్లాడియేటర్ సినిమా గుర్తుండే ఉంటది. గ్లాడియేటర్ లో ఆ కత్తి యుద్ధాలు ఎందుకు పెడతారంటే జనం అంతా చూసి మైమరిచిపోతుంటారు అనమాట. మనకు నియంతృత్వం జరుగుతుంది, మన దేశాన్ని దోచుకుంటున్నారు వేలే వాళ్ళని. అట్లా మన దగ్గర ఎకానమీ ఏమైంది, ఉద్యోగాలు ఏమైంది, అదేమైంది, ఇదేది మనకు సంబంధం లేదనమాట. రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఇప్పుడు విజయ్ దేవరకొండ, అంటే మెయిన్ మీడియా, సోషల్ మీడియా, జనం కూడా. అదే నిన్న ఈ రోజు బడ్జెట్ ఏదో వచ్చినట్టుంది, తెలంగాణ బడ్జెట్. మనకు వెస్టర్న్ కంట్రీస్ ఏదైనా బడ్జెట్ పైన చర్చ ఉంటది. ఏ ఊరు పోయినా, ఏ బార్లో చూసినా, ఏ చిటి కింద చూసినా బడ్జెట్. మీడియా అంతా కూడా బడ్జెట్ ని డైసెక్షన్ చేస్తుంది అనమాట, చించి చెండాడతారు. మన దగ్గర అవన్నీ పోయినాయి. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ నేను చెప్పేది అదే మీకు. లాస్ట్ అన్ని ఇంటర్వ్యూలు చెప్తున్నా, ఒక టాపిక్ అయిపోగానే రెండో టాపిక్ వస్తుంది, రెండో టాపిక్ అయిపోయిన మూడో టాపిక్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే జనం కూడా అసలుది వదిలిపెట్టి ఇది చూడడం, విజయ్ దేవరకొండ అరెస్ట్ చేస్తారా లేదా, ఆవిడ శ్యామల అనుకుంటా ఒక సెక్షన్ మీడియా అయితే అసలు శ్యామల పైనే తిరుగుతా ఉంది. తక్కువ అని. సరే ఇప్పుడు మనకు కావాల్సింది మన దేశంలో విజయ్ దేవరకొండ అరెస్ట్ అయితే ఏమొచ్చేదండి, శ్యామల అరెస్ట్ అయితే వచ్చేది, బడ్జెట్ ఏమైంది, మన దేశం పరిస్థితి ఏంది, మన రాష్ట్రం పరిస్థితి ఏంది అనేది పోయింది. సో ఇవి కూడా నాకు తెలిసి చార్జ్ షీట్లు గిరిషీట్లు పోవు. కానీ ఇప్పుడు 3 రోజులు 4 రోజులు మీడియా న్యూస్ సైకిల్ రన్ చేయాలి. మళ్ళీ కొత్త టాపిక్ వచ్చేంత వరకు న్యూస్ సైకిల్ రన్ చేయాలి. బెట్టింగ్ యాప్ల వివాదంపై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ ఇది. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.